రాబోయే కాలంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఉద్యమిస్తామని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మండలిలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణపై చర్చించాలని పట్టుబట్టామని, ప్రజా సంక్షేమమే తమ ఎజెండా అన్నారు. ప్రజా సంక్షేమంపై తాము రాజీ పడేదే లేదని స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీల ఏర్పాటు పేదవారి వైద్యానికి సంబంధించిందన్నారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నామని చెప్పారు. పేదవాడి ఆరోగ్య విషయంలో రాజీ పడమని, కూటమి ప్రభుత్వానికి జగన్ ఫోబియా పట్టుకుందని అన్నారు బొత్స. సంబంధించిన అంశమైన మెడికల్ కళాశాలని ప్రైవేటిజం చేయడం కానీ, ఎందుకంటే అది ముఖ్యంగా ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన అంశం. దాంతో పాటు పేద ప్రజలు వచ్చి చదువుకున్న ఆరోగ్యానికి సంబంధించిన మెడికల్ సీట్లకు సంబంధించిన అంశం. ఈ రెండింటికి ముడిపడి ఉన్న ఈ ప్రధానమైన అంశాన్ని మరి మార్కెట్ లో పెట్టి వాళ్ళ స్వార్థం కోసం, స్వలాభ కోసం, వాళ్ళ అవినీతి కోసం వాటిని వచ్చి పీపీపీ మోడల్ అంశాన్ని తీసుకోవడం అనేది ఒక దుర్మార్గమైన అంశంగా మేము తలచి దాని మీద ఇప్పటికే మా పార్టీ నిర్ణయం తీసుకుంది, మా అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నారు. దాన్ని మళ్ళీ ఒకసారి అందరినీ క్షేత్రస్థాయిలో కూడా ప్రజలకు విశదీకరించాలని ఇవాళ ఈ సమావేశం తాలూకా ముఖ్య ఉద్దేశం. మనందరికీ మన ప్రాంతానికి సంబంధించిన విశాఖ ఉక్కు, అది ఆంధ్రుల హక్కు. 32 మంది ప్రాణత్యాగాలతో దాన్ని సాధించుకున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో ప్రజలు దాని ప్రాణాలు అర్పించారు. అలాంటి దాన్ని ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఉండి, కేంద్రంలో ఉండి కూడా ఒక ఆలోచన చేస్తూ వాళ్ళ మాటల్లోకి చేతులకి ఎక్కడ తావలేదు, ఎక్కడ పొంతం లేదు. ఏమైనా 11,000 కోట్ల రూపాయలు మేము ప్యాకేజ్ ఇచ్చామన్నారు. అదంతా కేంద్రమే పన్నుల రూపాయన, లేదు బ్యాంకుల వడ్డీల రూపాయన అది తీసుకోవడం తప్ప అక్కడ ఉన్న ఉద్యోగ డే టు డే యాక్టివిటీ చేస్తున్న ఉద్యోగులకు ఏ విధమైన సౌకర్యం కల్పించకుండా వాళ్ళు రిటైర్మెంట్ చేసుకుంటూ ఆ ఫ్యాక్టరీని మూసే దిశగా 32 డిపార్ట్మెంట్ల నుంచి ఇప్పటికే ప్రైవేటిజం చేయడము ఒక దుర్మార్గమైన చర్యని మొన్నటి రోజున శాసన మండలిలో తీర్మానం పెడితే, ఏదైతే ఇంతకు ముందు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఉంటూ తీర్మానం పెట్టామో, ఏదైతే ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ దాన్ని పెట్టమంటే దానికి వచ్చి పూర్తిగా ఎన్డీఏలో ఉన్న భాగస్వామ్య పక్షాలు ముగ్గురు, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, లేదు జనసేన కానీ, మూడు కూడా వ్యతిరేకించడమే కాకుండా ఆ తీర్మానానికి వాళ్ళు వ్యతిరేకంగా ఉన్న విషయాన్ని కూడా తెలియజేస్తాం. అయినప్పటికీ కూడా మాకున్న సంఖ్యాబలంతో ఆ తీర్మానం పెట్టామనే విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజలు చెప్తూ, రాబోయే కాలంలో దీని మీద ఉద్యమం చేయాలని ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న అన్ని పక్షాలు కూడా నిర్ణయించాయి. ఇచ్చాపురం నుంచి హిందూపూర్ వరకును. ఆ నేపథ్యంలో ఈ విషయాన్ని కూడా ఈ సమావేశంలో మరి దాన్ని చర్చించడం జరిగిన విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. మాది ఒకటే మా ఎజెండా, ప్రజా సంక్షేమం ఎజెండా, మా ప్రాంత అభివృద్ధే మా ఎజెండా. ఇందులో ఎక్కడా కూడా రాజీ పడబోమనే విషయాన్ని కూడా మనం చేస్తున్నాం. ఎందుకంటే మేము చేసాం, ఏదైతే ప్రజలకు సంబంధించిన అంశాలు 2 అంశాలు ఉన్నాయో, విద్యా, వైద్యం. ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏదైనా అభివృద్ధి చేస్తామని, ఏ ప్రభుత్వ రంగ సంస్థ కట్టామంటే, ఒక స్కూల్ కట్టినా, ఒక బడి కట్టినా, లేదు ఒక హాస్పిటల్ కట్టినా, అది స్వర్గీయ రాజశేఖర రెడ్డి హయాంలో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి హయాం తప్ప ఇంకేవరి హయాంలో కూడా ఇది జరగలేదనే అంశాన్ని మళ్ళీ మేము మీ ద్వారా ఈ ప్రధానికి చెప్తాం. అందుకు వాటిని కాపాడుకోవడమే మా ధ్యేయం. అంశం మీదే మేము నిలబడి ఉంటాం, దానికోసమే పోరాటం చేస్తాం. అందుకే ఇవాళ సమావేశంలో ముఖ్య ఉద్దేశం, మా ప్రభుత్వంలో పెట్టినప్పటికీ ఏం పెట్టినప్పుడు ప్రజలను ఒప్పించి మెప్పించి పెడతాం. ఏ ప్రభుత్వాలు పెట్టినప్పటికీ కూడా విధానం ఒకటే. ప్రాంత ప్రజలందరూ కూడా దాన్ని అంగీకరిస్తే దాన్ని ముందుకెళ్తాం, అంగీకరించకపోతే వెనక్కి వస్తాం. ప్రతిపాదన పెట్టడం అనేది పెడతాం, ఆ పరిశ్రమ రావాలని కోరుకుంటాం. ఆ పరిశ్రమ కాదు, దాని నుంచి కాలుష్యం వస్తుంది, దాని గురించి ఇంకా ఇబ్బందులు ఉన్నాయంటే దానికి దాన్ని ఓవర్కమ్ అనేది డిస్కస్ చేయాలి. ఆ ప్రజలతో కూర్చొని మాట్లాడాలి, వాళ్ళకి వచ్చి ఒక ధైర్యాన్ని కల్పించాలి, ఒక స్థైర్యాన్ని కల్పించాలి. అప్పుడు ఆ కార్యాచరణకి ముందుకెళ్ళాలి. అంతే మొండిగా ఏ ఒక్కరి కోసమో, ఎవరి ప్రాపకం కోసమో ఆ కార్యక్రమం చేయడం మంచిది కాదు. పరిశ్రమ ఎందుకు పెడతారు? ఉద్యోగ అవకాశం కోసం పెడతారు, లేదు రాష్ట్రంతో ఆదాయం కోసం పెడతారు. రాష్ట్రం తాలూకా జీడిపి పెరగడానికి, ఉద్యోగ అవకాశాలకి ప్రజలు బతుకుంటే కదా.
ప్రజలు చచ్చిపోతే ఇంక జీడిపి పెరిగితే ఉపయోగం ఉంది. అలాగే ఆదాయం రాకపోతే జీడిపి పెరిగితే ప్రజలు లేకపోతే ఆదాయం వస్తే ఉపయోగం ఉంది. కాబట్టి వాళ్ళు కన్విన్స్ చేయాలి. వాళ్ళ ప్రభుత్వంలో మేము అంటుందంటే ఏ అంశాన్ని కూడా మొండిగా మేము ఉన్నాం కదా, మాకు ప్రజా అధికారం ఇచ్చారు కదా అని మొండిగా వెళ్ళడం కాదు. అంశాన్ని వచ్చి